ఇప్పుడున్న జనరేషన్, ఇప్పుడున్న యూత్కి దాట్స్ అ స్పెక్ ఆఫ్ డస్ట్ సార్. బికాజ్ పెద్ద పట్టించుకోరు అసలు. ఒక లైట్ తీసుకోవడం అనేది. సో మీరు చెప్పిన పాయింట్ తప్పకుండా చూసే ప్రేక్షకులు కూడా గమనించుకోవాలి. సో మీరన్నట్టు బయట తాకితే ఫిజికల్గా మనకు హెల్మెట్ లేకుండా ఇంకే తాకినా వీ హ్యావ్ టు ఆల్వేస్ కాన్షియస్లో ఉండి మనం జాగ్రత్తగా నడపాలి. దట్స్ ఓకే. అది ఫిజికల్గా బయట తాకితే. ఇన్నర్గా పాడవుతూ ఉంటాయి బికాస్ ఆఫ్ ఆల్కహాల్, స్మోకింగ్ అండ్ సమ్ కైండ్ ఆఫ్ పాన్, సంథింగ్ ఎల్స్. ఇలాంటివన్నీ కూడా తీసుకుంటున్నప్పుడు ఇన్నర్గా కూడా ఇట్ ఎఫెక్ట్స్ బ్రెయిన్ అండ్ హార్ట్ సైమల్టేనియస్గా. సో హౌ కమ్? సో దీన్ని గురించి ఏం చెప్తారు? ఆల్కహాల్ వలన మెదడు డెఫినెట్గా దెబ్బతింటుంది. ఇప్పుడు మనం మాట్లాడుతుంటే ఇప్పుడు నిన్ననే అడ్మిట్ అయ్యారు ఒకరు. ఆయన డ్రింకింగ్ చేసుకుంటూ ఏమైందంటే ఆయనకు ఈ డ్రింక్ తీసుకునే వాళ్ళండి ఒక లెవెల్ అయిపోయిన తర్వాత వాళ్ళకు కిక్కు కోసం ఏంటంటే వాళ్ళు ఈ కల్తీ ఈ వైట్ అంటారు అది వేసుకుంటారు. ఆ వైట్లో ఏ కెమికల్ వేస్తారో కానీ ఆయనకు మతి తప్పి పిచ్చాడిలాగా అందరి మీద అరుస్తూ మమ్మల్ని హాస్పిటల్ తీసుకొచ్చారు. అంటే మీరు ఆల్కహాల్ తీసుకుంటే దానిలో స్పూరియస్ ఐటమ్స్, కల్తీ ద్రవాలు వేసినందుకు మీకు మెదడు దెబ్బతింటుంది ఫస్ట్. మీకు స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ మీరు ఏదైనా తీసుకుంటే మన రక్తనాళాల్లో బ్లడ్ వెసల్లో ఉన్న రక్తం, ఇప్పుడు రక్తం అనేది పైప్ అన్నమాట, రక్తనాళం పైప్, దానిలో రక్తం ప్రవహిస్తూనే ఉండాలి. అది చిక్కగా అయిపోతే పల్చగా ఉంటే వెళ్తుంది, చిక్కగా అయిపోతే అది ప్రవాహం ఉండదు. ఇది ఎస్పెషలీ కామన్ ఇన్ స్మోకింగ్. ఎంతోమంది యంగ్ పీపుల్ అండి వాళ్ళకంటారు సార్ నాకు ఏం బ్యాడ్ హ్యాబిట్స్ లేదు సార్, నేను పాన్ తిన్ను, డ్రింక్ తీసుకొని ఏదో ఒక్కరిని స్మోకింగ్ అండి. ఆ స్మోకింగ్ వల్లే వాళ్ళు పారాలసిస్తో వస్తారు. ఎందుకంటే మెదడులో ఆ రక్తం చిక్కగా అయిపోయి ఆ రక్తనాళంలో బ్లాక్ వస్తే మీకు మళ్ళీ మెదడులో నరాలకి రక్తం లేకపోతే నరాలు ఎండిపోయి మీకు డ్యామేజ్ అయిపోతుంది. సో అటువంటివి ఎన్నో కేసెస్ చూశానండి. అందుకని స్మోకింగ్ ఈజ్ నాట్ గుడ్. స్మోకింగ్తో పాటు చాలామంది గుట్కా అనుకుంటారు, కానీ మీరు ఆ పొగాకు తిన్నా కానీ పీల్చినా కానీ దాని ఎఫెక్ట్ ఒకటి. సో దట్ ఈజ్ ఆల్సో నాట్ గుడ్. ఇవన్నీ మనం తెలిసి కూడా మనం వేసుకుంటే ఐ థింక్ ఇది మన మూర్ఖత్వం. మూర్ఖత్వం.